వేల గొంతుల్లో మారుమోగేలా వేదనను తొలగించేలా. అందరూ కలిసి చెప్తామా? వేల గొంతుల్లో మారుమోగేలా వేదనను తొలగించేలా. మరోసారి వేల గొంతుల్లో మారుమోగేలా వేదనను, నీ వేదన అంతా తొలగించేవాడు. సంగీతమే సందేశంలా, సంగీతమే సందేశంలా హృదయాలను కదిలించగా, హృదయాలను కదిలించగా కృప చూపిన యేసయ్యా. నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం అని సహజమా. నీ కొరకే పూనుకొని స్వరములెత్తి చేస్తున్న ప్రతి కార్యం. నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం. నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం. గుండెలోతుల్లో ఉండిపోయేలా సంతోషం కలిగించేలా, గుండెలోతుల్లో ఉండిపోయేలా సంతోషం కలిగించేలా స్వరవేదనే జయనాదంలా, స్వరవేదనే జయనాదంలా విజయాలను ప్రకటించగా, విజయాలను ప్రకటించగా కృప చూపిన యేసయ్యా. నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం. నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం. చెప్దామా? నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం. నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం. మారుమూలల్లో విస్తరించేలా నీ ప్రేమ వివరించేలా, మారుమూలల్లో విస్తరించేలా నీ ప్రేమ వివరించేలా సంగీతనే నైవేద్యంలా, సంగీతనే నైవేద్యంలా ఘనక్రియలను జరిగించగా, ఘనక్రియలను జరిగించగా కృప చూపిన యేసయ్యా. నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం. నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం. చెప్దామనుసారా? నీపైనే స్వరములెత్తి ఇంకా బిగ్గరగా రాస్తున్న స్తుతి కావ్యం. నీ కొరకే ఆమె చేస్తున్న ప్రతి కార్యం. మరోసారి నీపైనే
ప్రతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం. స్వరములెత్తి మరోసారి నీ పైనే అందరం బిగ్గరగా స్వరములెత్తి నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలించగా నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా కృప చూపిన యేసయ్యా రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం గుండెలోతుల్లో ఉండిపోయేలా వేదనను తొలగించేలా నీ వేదనను తొలగించేవాడు గుండెలోతుల్లో ఉండిపోయేలా వేదనను తొలగించేలా స్వర వేదనే జయనాథుల్లా స్వర వేదనే జయనాథుల్లా హృదయాలను కదిలించగా హృదయాలను కదిలించగా కృప చూపిన యేసయ్యా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం చేస్తున్న ప్రతి కార్యం చేస్తున్న ప్రతి కార్యం చేస్తున్న ప్రతి కార్యం. యేసయ్యానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి వందనాలు. మా గుండెల్లో ఉండే భారమంతను కూడా ప్రభువా నయము చేయగలిగిన వాడవు నీవు. మా స్వరము ఉన్నంత వరకు, మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రభువా నిన్ను స్మరిస్తూ స్తుతిస్తూ హెచ్చిస్తూ నీ కొరకు జీవించే వారముగా మీరు మమ్మల్ని ఉంచుతున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు. ప్రభువా ఎటువంటి అనారోగ్యమైనను, ఎటువంటి నిందలైనను, ఎటువంటి ఇరుకులైనను, ఎటువంటి శోధనలైనను, ఎటువంటి ఇబ్బందులైనను ప్రభువా నిన్ను అడగగా అవన్నీ కూడా తండ్రి తొలగించగలిగిన వాడవు నీవు. యేసయ్యా నీకు వందనాలు. మాతో నిలబడేవాడవు, మమ్మల్ని ముందుకు నడిపించేవాడవు, మా జీవితంలో ప్రభువా అనేకమైన కార్యములు చేస్తున్న వాడవు. ప్రేమ బిడ్డలారా, ఈ రాత్రి వేళ యందు దేవుడు నీ ఎదుట నీ కొరకు నిలబడి ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు నిన్నకి ఒక ప్రశ్న, నన్ను అంగీకరిస్తావా అమ్మా? నా కొరకు జీవిస్తావమ్మా? నా పై ఆనుకుని బ్రతుకుతావా అమ్మా? నా కొరకు నీవు నిలబడగలుగుతావా అమ్మా? అయ్యా ఈ రాత్రి వేళ యందు నామకార్థముగా కాక, భక్తిహీనముగా కాక, ఇగో నిజమైన దేవుని బిడ్డల వలె ఆయనను మనం హెచ్చించే వారముగా, ఇదిగో హోసన్న జయము జయమన పలికిన వారే, కేకలు వేసిన వారే, హెచ్చించిన వారే, సన్మానము చేసిన వారే, ఇదిగో ఊరంతా చాటిన వారే ఆయనను సిలువ వేయమని అడిగారు, ఆయనను సిలువ వేయమని కేకలు వేశారు. అలాంటి గుంపులో మనం ఉన్నామా? ఇదిగో ఆయన్ని హెచ్చించే గుంపులో ఉన్నామా? ఆయన కొరకు జీవించే గుంపులో ఉన్నామా? ఆయన కొరకు మనము నివసించే గుంపులో ఉన్నామా? ఈ రాత్రి వేళ యందు దేవుడు నీ ఎదుట ఉండి నిలబడి అడుగుతూ ఉన్నాడు, అమ్మా నువ్వు నా కోసం ఉన్నావా? అమ్మా నువ్వు నా కోసం ఉన్నావా? ఇదిగో నువ్వు ఉంటే, నువ్వు ఆయన కోసం నిజముగా ఉంటే ఈ రాత్రి వేళ యందు నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఇగో ఆయన వాక్కు చేత నీతో మాట్లాడబోతున్నాడు. నీవు సిద్ధపాటు కలిగి, ఇదిగో నా దేవుడు నాతో ఏమి మాట్లాడబోతున్నాడో, ఏమి చెప్పబోతున్నాడో, ఏమి నేను వినబోతున్నాడో
అని ఆసక్తి కలిగి, సిద్ధపాటు కలిగి నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ ఆలోచన, నీ తలంపును నువ్వు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ రాత్రి వేళ యందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నీవు ఉన్నావా నా కొరకు? నీవు ఉన్నావా నా కొరకు? ఇదిగో నీవు ఉండినట్లయితే నీతో దేవుడు ఉంటాడు, నీతో దేవుడు నడుస్తాడు. ఈ గృహం నుండి వీడి వెళుతున్న ప్రతి ఒక్క గృహ సభ్యులకు దేవుడు మీకు ముందుగా ప్రతిపాదము వేస్తూ నీ గృహమునకు నడవబోతున్నాడు. అట్టి దేవుడు నీతో నాతో ఉన్నాడు, అట్టివాడు నీతో నాతో ఉన్నాడు. ఆయన నీ కోసం మరణించాడు, నీ కోసం తిరిగి లేచాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ జ్ఞానమును ఆధారము చేసుకొనక, నీ బలమును ఆధారము చేసుకొనక, ఆయన యందు పరిపూర్ణముగా ఆధారపడిన యెడల ఆయన నీకు సహకారిగా, సహాయకుడిగా, బోధకుడిగా, స్నేహితుడిగా, తండ్రిగా, తల్లిగా, సర్వమును సమస్తమును నీ కొరకు నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి వేళ యందు దేవుడు నీతో మాట్లాడబోతుండగా ఇదిగో నీ చెవులు తెరవబడునుగాక, నీ హృదయం అంగీకరించబడునుగాక, నీ మనస్సు దేవుని వాక్కు కొరకు పరిగెత్తునుగాక. ప్రతి దురాత్మ, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు ఆకాశమంతుండే గాని, భూమి నందుండే గాని, ప్రతి వ్యతిరేకమైన ఆత్మయో దేవుని నామములో నశించబడునుగాక. ఇదిగో దేవుని శక్తి నీతో నిలబడబోతున్నది, దేవుని శక్తి నీతో ఉండబోతున్నది, దేవుని శక్తి నీతో రాబోతున్నది. ఇదిగో దేవుని ఎదుట నిలబడి అడుగుతున్నాడు, అమ్మా నువ్వు నా కొరకు ఉన్నావా? నువ్వు నా కొరకు ఉన్నావా? ఈ దినమునందు, ఈ రాత్రి వేళ యందు ప్రేమ దేని బిడ్డలారా, నీ కొరకు దేవుడు మాట్లాడబోతున్నాడు. నీవు గ్రహించి వినని ఎడల నీవు సంతోషముగా ఇంటికి వెళ్తూ, ఇగో నీతో పాటు నీకు ముందుగా దేవుడు ప్రాదము, దేవుని హస్తము, దేవుని సన్నిధి, ఆత్మ నీతో ఉంటుంది. దేవా, ఈ అందరైతే నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధించారు, ఈ అందరైతే నిన్ను మనస్ఫూర్తిగా ప్రభువుని స్తుతించారు, వారి హృదయాంతరంగములో నుండి ఏక మనస్సు కలిగి నిన్ను ఆరాధించారు. వారందరి జీవితాలు ఈ రాత్రి వేళ నీవు ప్రభువా వారితో నుండి వారి నిద్ర లేచినప్పుడు వారి జీవితంలో కార్యములు చూచుదురుగాక. తండ్రి, అట్టి ప్రభువా సహవాసము, అట్టి ప్రార్థన, అట్టి ఆరాధన మా అందరిలో ఉంచబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుడు చేత ప్రభువా మీరు మాతో మాట్లాడి, నీవు మాతో ఏమి మాట్లాడబోతున్నావో, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీవెరిగి ఉన్నావు గనక సుత్తి వలె ప్రభువా నీ మాటలు మా హృదయమును ప్రభువా తాకుటకు మీరు మాకు సహాయం దయచేసి, సరిచేయుటకు సహాయం దయచేసి, నిలబడుటకు సహాయం దయచేసి, ప్రతి ఒక్క బిడ్డలను చిన్నవారిని మొదలుకొని వృద్ధుల వరకు ప్రభువా ప్రతి ఒక్కరిని నీ హస్తములో సమర్పిస్తూ, ప్రభువా ఈ దీనదాసుడైనను నేను ప్రభువా నా ప్రార్థనకు సమాధానాన్ని, జవాబును, ఉత్తరమును కలగజేస్తావనే విశ్వాసముతో ఈ రాత్రి వేళ యందు నీవిచ్చిన నామమును బట్టి, నీవిచ్చిన అధికారమును బట్టి తండ్రి మేము ప్రార్థన చేస్తూ నీకు సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆరాధించి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన కాలమంతయు దేవుడు కృపాక్షేమములు మన వెంట ఉంచి ఈరోజు ఇటు రీతిగా దేవుని స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు చక్కటి అవకాశమునిచ్చాడు. హల్లెలూయా. మంచిది, దేవుడు సన్నిధిలో మనం ఈ రీతిగా గడపటం చాలా ఆశీర్వాదకరం. మరి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
మరి ఆత్మీయ తల్లిదండ్రులకును, సంఘ పెద్దలకును, మరి అదే రీతిగా మరి కుటుంబీకులకును నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. యెహెజ్కేలు గ్రంథంలో నుంచి 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. మొదటి నుంచి చదువుదాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. 11వ వచనం చదువుదాం. నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమని అని అనుకొనుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యములో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని, ఆ యొక్క దర్శనాన్ని దేవుడు మన ఎదుట ఉంచాడు. ఒక ఎండిపోయిన ఎముకలు కలిగినటువంటి ఒక లోయ కనపడతా ఉంది. హల్లెలూయా. ఆ దర్శనములో దేవుడు ఆయనే యెహెజ్కేలు గారిని తీసుకెళ్ళాడు. నన్ను తోడుకొని పోయి అని అక్కడ రాయబడింది. దేవుడు యెహెజ్కేలుని తీసుకొని వెళ్తున్నాడు. తీసుకొని వెళుతున్నప్పుడు ఆయన కూడా దేవునితో వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎముకలు కలిగినటువంటి ఒక లోయ ఎద్దకు తీసుకెళ్ళాడు. అక్కడ అన్ని ఎముకలు మాత్రమే ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోనండి. కొంచెం అటు పోయి నరుచుకున్నా బాగుంటుంది. నేను తీసుకెళ్ళాల. మంచిది, జ్ఞాపకం చేసుకోనండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఇశ్రాయేలీయులు ప్రజలు వారు బానిసలుగా బబులోను సామ్రాజ్యానికి ఒక 70 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళు కొనిపోబడ్డారు.
కొనిపోబడినప్పుడు వారు బంధించబడి చెరసాలలో ఉన్నారు, బంధకాలలో వారు ఉన్నారు, శ్రమలలో వారు ఉన్నారు. ఎందుకంటే వారు వేరొక దేశానికి బానిసగా, వాళ్ళు వేరొక దేశంలో బానిసలుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలామంది, కొంతమంది 3 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి సత్యాన్ని ఎరిగిన వారు, రెండవది సత్యం తెలుసు, సత్యంలో ఉంటారు, కొంతమంది అసత్యంలో ఉంటారు. మూడవ ప్రజలు అసలుకి సత్యంలో లేని వాళ్ళు, అసత్యంలో ఉన్నవాళ్ళు. జ్ఞాపకం చేసుకోండి, 3 రకాల ప్రజలు, 3 రకాల విశ్వాసులు అక్కడ ఉన్నారు. అయితే ప్రజలు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారంటే కొంచెం కూడా ఆశ లేదు. జీవితం మారుతుంది, పరిస్థితులు మార్చబడతాయి, స్థితిగతులు మార్చబడతాయి అనే కొంచెం కూడా ఆశ లేనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు అయిపోయింది, బంధించబడి ఉన్నాం, ఏది కూడా, ఏ పరిస్థితి కూడా మా పరిస్థితి మారలేదు. 70 సంవత్సరాలు అంటే ఒక జనరేషన్ అంతా కూడా బంధించబడి ఉన్నారు. హల్లెలూయా. నిరాశతో ఉన్నారు, సమస్తము కూడా కోల్పోయి ఎంతో బాధతో శోధనలో వారు ఉంటున్నారు. అటువంటి పరిస్థితి అన్నట్టు ఏ మాత్రం కూడా పరిస్థితులు మార్చబడతాయి అనడానికి ఏది కూడా కనబడట్లేదు. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే దేవుని వాక్కు, దేవుడు ఒక మాట సెలవిస్తే గనక వారి పరిస్థితులు మార్చబడతాయి. హల్లెలూయా. ఈ లోకపరంగా చూసినప్పుడు వారి పరిస్థితులు మార్చబడడానికి ఒక్క అవకాశం కూడా కనపడట్లేదు, ఒక్క అవకాశం కూడా. వారి జీవితాలు మార్చబడతాయి, మేము విడిపించబడతాం, మా ఇంటికి మేము వెళ్తాం, మేము హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం అనడానికి ఒక్క అవకాశం కూడా వారికి కనబడట్లేదు. ఒకటే విషయము, దేవుడు మాత్రం ఒక మాట సెలవిస్తే గనుక ఆ పరిస్థితులన్నీ మార్చబడతాయి. హల్లెలూయా. వారు చూసినప్పుడు మాత్రం ఏది కూడా మారడానికి అవకాశం మాత్రం లేదు. దేవుని వాక్కులో శక్తి ఉన్నది. ఆయన మాట పలుకగా ఈ సృష్టి అంతా జరిగింది. ఒక్క మాట పలుకుతే చాలు, ఆయన ఆజ్ఞ ఇస్తే చాలు, ఆయన ఒక సెలవిస్తే చాలు, సమస్తము కూడా జరుగుతాయి. ఆయన చేతిలో అన్నీ ఉన్నాయి. అటువంటి సమయంలో యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనను తీసుకొని వెళ్ళాడు, ఆయన దేవునితో కూడా వెళ్ళాడు. ఆ యొక్క దర్శనంలో ఆయన చూస్తున్నాడు, ఎండిన ఎముకలు కలిగినటువంటి ఒక లోయ. ఆ ఎటు తిరిగిన అటు ఇటు తిరుగుతున్నాడు, ఎటు తిరిగినా కానీ ఎండిన ఎముకలు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ఎండిన ఎముకలు తిరిగి జీవించగలవా అని అడిగాడు. ప్రభువా, యెహోవా నీకే తెలియనన్నాడు ఆయన. చాలా మంచి వ్యక్తి ఆయన. హల్లెలూయా. దేవునికే తెలుస్తుంది కాబట్టి ఆయన తెలివిగా సమాధానం ఇచ్చినాడు. అయ్యా నీకే తెలుస్తుంది అన్నాడు. ప్రవచనమెత్తి నీవు పలుకుతే ఎండిన ఎముకలు సైతము మరలా తిరిగి శరీరంగా మార్చబడి జీవించబడతాయి. నీవు ప్రవచనమెత్తి పలుకుతే కార్యము జరుగుతుంది అని చెప్పాడు. హల్లెలూయా. ఆ యొక్క మాట చదువుతున్నప్పుడు గొప్ప విషయం ప్రియ సోదరుడా సోదరి, అక్కడ రాయబడింది, ఈ ఎముకలు యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ దీవిదికి కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందరు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడ గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమో లేకపోయెను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనను ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లుగా వారి మీద ఊపిరి విడుము. హల్లెలూయా.
దేవుడు చెప్తున్నాడు, ప్రవచనమెత్తి నువ్వు పలుకో. ప్రవచనమెత్తి నువ్వు పలుకుతూ ఉండగా ఎండిపోయిన ఎముకలు మాత్రమే అక్కడ కనబడుతున్నాయి. చల్లా చెదురైపోయాయి. ఎండిపోయిన ఎముకలు మాత్రమే కలిగినటువంటి లోయది. కానీ ప్రవచనం ఎత్తి పలకమన్నప్పుడు నరములు ఎముకలు ఒకదానికొకటి అక్కడక్కడ చల్లా చెదురైపోయిన అన్ని కూడా ఒక దగ్గర సమకూర్చబడి, నరములు, ఆ చర్మము, శరీరం అంతా కూడా రూపుదాల్చుకొని ఉంటా ఉంది. మరలా చెప్తున్నాడు, అందులో జీవాత్మ ఎంత మాత్రము లేదనగా, నరపుత్రుడా ప్రవచనమెత్తి పలుకు అనగా నలుదిక్కుల నుంచి జీవాత్మ వచ్చి ఆ శరీరంలోనికి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకునండి, ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు నీతో, మనతో, అందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా చూసినప్పుడు అక్కడ ఇశ్రాయేలుల పరిస్థితి ఎలాంటిదంటే, ఏ మాత్రం కూడా ఈ పరిస్థితి మారుతుంది అనడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఏ మాత్రం కూడా మరలా మనం సంతోషంగా ఉంటాం, మనం తిరిగి జీవిస్తాం, మనం మంచిగా కుటుంబంతో కలిసి మన ఇంటికి మనం వెళ్తాం. ఇగో ఈ బంధకాల నుంచి మనకు విడుదల దొరుకుతుంది అవకాశం ఏమాత్రం లేనటువంటి పరిస్థితులు ఆ రోజులు. జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా వారు ఎలాగైతే బంధించబడి ఉన్నారు, వారు ఎలాగైతే బానిసత్వంలో ఉన్నారో, వారు ఎలాగైతే సంతోషం లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఇంకా అవకాశం లేదు జీవితం మారటానికి, పరిస్థితులు మారడానికి, స్థితిగతులు మార్చబడ్డానికి, సంతోషం కలగడానికి, ఆనందంతో కుటుంబంగా వర్ధిల్లడానికి అవకాశం ఏమాత్రము లేదన్నట్లుగా నీ జీవితం ఈ రాత్రి ఉండి ఉండవచ్చు. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్క మాట పలుకగా నీ జీవితం అంతా మార్చబడుతుంది. నీ పరిస్థితులు మార్చబడతాయి, నీ కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి. శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతావు. నీకు అవకాశం ఉంది. హల్లెలూయా. నరపుత్రుడా ప్రవచనమెత్తి పలుకనగా, ప్రవచనమెత్తి యెహెజ్కేలు పలికినప్పుడు ఆ యొక్క ఎండిన ఎముకలు సైతం అవన్నీ కూడా జీవాత్మగా శరీర రూపం దాల్చుకొని జీవముతో గొప్ప సైన్య సమూహం వలె నిలిచినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది. ఇప్పుడు చూసినప్పుడు 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యముగా నిలిచారు. హల్లెలూయా, హల్లెలూయా. చూసినప్పుడు ఏమీ లేదు, ఎండిన ఎముకలే. కానీ ప్రవచనమెత్తి పలుకగా, ఒక మాట పలుకగా వెంటనే జీవాత్మ వారిలోనికి వచ్చి ఒక గొప్ప సైన్యముగా, లెక్కించడానికి వీలు లేనంత ఒక గొప్ప సైన్యముగా తయారు చేయబడింది. ఈ రాత్రి కాల సమయంలో ఆయన ఒక మాట పలుకుతే నీవు అనుకోని రీతిగా, నీ ఊహించని రీతిగా నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు ఎందులో బంధించబడి ఉన్నావో ఆ బంధకాలన్నీ ఆయన శక్తి కలిగిన యేసు నామములో తెంచివేసి నీకు సంతోషము, సమాధానము, నెమ్మది ఇవ్వగలిగిన దేవుడు. పాప, శాప, బంధకాలన్నీ తెంచివేసి పరలోక రాజ్యం ఇవ్వగలిగిన దేవుడు నీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు. జ్ఞాపకం చేసుకునండి, వారు నిరాశతో ఉండగా, బాధలో ఉండగా, శ్రమలో ఉండగా యెహెజ్కేలును ధైర్యపరచుట కొరకు, యెహెజ్కేలుకు సత్యాన్ని తెలియజేయుట కొరకు, ఇగో నువ్వు ప్రవచనమెత్తి పలుకుతే ఇగో ఎండిపోయిన ఎముకలు సైతము కూడా అవి తిరిగి లేస్తాయి. గొప్ప సైన్యముగా నీ పక్షముగా, ఇగో సైన్యముగా శత్రువులను జయించుటకు వారు నీ పక్షముగా ఉంటారు అన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఆయన చెప్తున్నాడు 11వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లే, నరపుత్రుడా ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నాయి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను,
మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. హల్లెలూయా. వారు ఏమనుకుంటున్నారంట? మన ఎముకలన్నీ కూడా ఎండిపోయినాయి. ఇగో మనలో ఏమాత్రము కూడా ఆశ ఏమి కూడా లేదు. ఆశలన్నీ కూడా విఫలమైపోయాయి. ఎన్నో అనుకున్నాం, కానీ ఆశలన్నీ నిరాశలైపోయినాయి. చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయాం, చాలా ఇబ్బందులో ఉన్నాం, చాలా శోధనలో ఉన్నాం. ఇంకా పరిస్థితులు మార్చబడతాయనడానికి అవకాశం లేదు. అలాగా ఇజ్రాయేలు ఉన్నారట. అయితే కానీ నువ్వు ప్రవచనమెత్తి పలుకుతే వారు దేవుని కార్యాన్ని చూస్తారని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనమెత్తి పలుకగా మరలా వారు నూతన పరచబడతారు. ఆశను కోల్పోయినటువంటి వ్యక్తులు ఏమాత్రం కూడా మార్చబడుతుంది అనడానికి అవకాశం లేదని వారు నిరాశతో ఉన్నటువంటి వారి జీవితం ఒక్కసారిగా మార్చబడుతుంది అని దేవుడు తెలియజేశాడు. జ్ఞాపకం చేసుకోండి, రాత్రి నీతో నాతో మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నష్టపోయామో, ఏ విషయంలో కోల్పోయామో, ఏ విషయంలో మనం బాధలో ఉన్నామో, బలహీనతను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, సమస్యలు బట్టి, ఇబ్బందులు బట్టి చాలా కోల్పోయినట్టుగా నిరాశతో మనము ఆశని కోల్పోయిన వ్యక్తులంగా మనం ఉండొచ్చు. కానీ ప్రభు ఆ యొక్క పరిస్థితిని మార్చగలిగిన దేవుడి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క ప్రతి పరిస్థితి కూడా, నీ శారీరకమైన ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఎంతో అప్పులలో, శోధనలో, సమస్యల్లో నీవు ఉండొచ్చు. ఆశను కోల్పోయిన వ్యక్తిగా ఇంతేలే జీవితం, ఇలాగేనే ఉంటుందిలే, ఇంకేం చేస్తాం అన్నట్లుగా నీవు అనుకుంటూ ఉండొచ్చు. జ్ఞాపకం చేసుకోనండి, ప్రభు ఆయన ఒక మాట సెలవిస్తే నీ జీవితం మార్చబడుతుంది, నీ కుటుంబం మార్చబడుతుంది, నీ స్థితిగతులు మార్చబడతాయి. నీ యొక్క పాపము, శాపము ఆయన శక్తి కలిగిన యేసు నామములో కొట్టివేయబడుతుంది. నేను కట్టివేసినటువంటి ఏ బంధకాలైనప్పటికీ, అవి సాతాను బంధకాలు కావచ్చు, పాపం అనే బంధకాలు కావచ్చు, శాపం అనే బంధకాలు కావచ్చు, రోగం అనే బంధకాలు కావచ్చు, అవి ఏ బంధకాలైనా ఆయన విడుదల ఇవ్వగలిగిన దేవుడు. ఈ రాత్రి నీకు విడుదల ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన ఎముకలను ఆజ్ఞాపించినప్పుడు అవి తిరిగి జీవించాయి. అదే రీతిగా ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న మీలో జ్ఞాపకం చేసుకునండి, చాలామంది విశ్వాసాన్ని కోల్పోయి, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి, ఆత్మీయతను కోల్పోయి నిరాశతో ఉండి ఉంటే జ్ఞాపకం చేసుకునండి. మరి ఒకసారి మీ ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని సరిచేసుకోనండి. ఎందుకంటే ఆయన ఒక మాట సెలవిస్తే ఎండిన ఎముకలు సైతం సజీవంగా మార్చబడి, సైన్యముగా తయారు చేయబడి, శత్రువులను జయించుట కొరకు తయారు చేయబడినట్లుగా ఆయన దర్శనం చూస్తున్నాడు. ఇజ్రాయేలు పరిస్థితి కూడా అలాగే ఉంది. వారిని, నిరాశతో ఉన్నటువంటి వారిని శత్రువును జయించే రీతిగా దేవుడు వారిని మార్చాడు. అదే రీతిగా ఈ రాత్రి కాల సమయంలో నీవు కోల్పోయినటువంటి విశ్వాసాన్ని, కోల్పోయిన ప్రార్థనా జీవితాన్ని, కోల్పోయిన ఆత్మీయతను నీవు మరలా పొందుకొని, నువ్వు నూతన పరచబడి, నీవు దేవుని కార్యాన్ని చూచే వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోవేలు గ్రంథము, దయచేసి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనాన్ని, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, పచ్చిక మలసును, అంజూరపు చెట్లను, ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి
ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. చాలు. హల్లెలూయా. కంటిన్యూషన్గా చదువుకుందాం. చదవబడినటువంటి వాక్యంలో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఇక్కడ కూడా ప్రజలు చాలా శ్రమలో వారు ఉంటున్నారు, చాలా నష్టములో వారు ఉంటున్నారు. కరువు వచ్చేసినది, వర్షమే మాత్రము లేదు, చెట్లు పొలాలు బీడిబారిపోయాయి, సంతోషం లేదు, సమాధానం లేదు, చాలా కష్టములో బాధలో వేదనతో ప్రజలు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రజలు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశారు, కన్నీరు విడిచారు, విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచిన తర్వాత, ప్రార్థించిన తర్వాత, ప్రార్థన ఆలకించిన దేవుడు, ప్రార్థన చెవియొగ్గిన దేవుడు, మొర ఆలకించినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. హల్లెలూయా. వారు ప్రార్థించారు. ప్రార్థించగా దేవుడు అక్కడ కార్యం చేసి ఉన్నాడు. పరిస్థితులు చాలా చేదాటిపోయినప్పుడు వారందరూ కూడా కన్నీరు విడిచి పశ్చాత్తాపంతో చాలా దేవుని సన్నిధిలో పాపములు అన్నీ ఒప్పుకొని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయగా దేవుడు వారి మొల ఆలకించి కోల్పోయినదంతా కూడా, ఇప్పటివరకు చాలా నష్టం జరిగింది, ఏ మాత్రం కూడా ఆహారం లేని పరిస్థితి, కఠినమైన పరిస్థితి, బహువేదనకరమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వారు కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో వారి పాపములు ఒప్పుకొని దేవుని తట్టు వారు తిరిగినప్పుడు ఇంకా కోల్పోయినటువంటి ఆ జీవితం అంతా కూడా మరలా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి. నువ్వు సంతోషించే ఒక విషయం, నువ్వు ఆనందించే ఒక విషయం, దేవుడు నీ కొరకు గొప్ప కార్యము చేసెను అని రాయబడింది. హల్లెలూయా. మీ కొరకు దేవుడు గొప్ప కార్యము చేసెను. దేశంలో ఎక్కడ కూడా ఆహారం లేనటువంటి పరిస్థితి, కరువు, భయంకరమైన కరువు, చాలా కఠినమైనటువంటి జీవితంలో వాళ్ళు ఉంటుండగా వారు ప్రార్థన చేసి పాపం ఒప్పుకొని దేవుని తట్టు తిరగగా దేవుడు మాట్లాడిన మాట, భయపడక సంతోషించి గంతులు వేయము, దేవుడు మీ కొరకు గొప్ప కార్యము చేశాను. ఈ రాత్రి కాల సమయంలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ కఠినమైన పరిస్థితులను బట్టి, మీకు వచ్చినటువంటి వ్యాధిని బట్టి, వేదనకరమైన పరిస్థితులను బట్టి, పాపమును బట్టి, శాపమును బట్టి, సాతాను బంధకాలను బట్టి, దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు, వాటన్నిటిని బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ కొరకు ప్రభు గొప్ప కార్యము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, వాక్యం వింటున్న వారందరి కొరకు, ప్రజలందరి కొరకు ఆయన గొప్ప కార్యం చేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనందరి పాప శాపమ రోగముల నుంచి, వ్యాధుల నుంచి, బంధకాల నుంచి గొప్ప విడుదల, విమోచన ఇవ్వట కొరకు ఆయన అమూల్యమైన శ్రేష్టమైన రక్తమును కల్వరి సిలువలో మనందరి కొరకు కార్చి గొప్ప విడుదల ఇచ్చాడు. ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన మన కొరకు గొప్ప కార్యము చేశాడు. హల్లెలూయా. ఎవరు ఈ గొప్ప పని చేయలేరు. ఈ లోకంలో ఎవరు కొరకు మరణించరు. ఇది చాలా గొప్ప పని, త్యాగపూరితమైన పని. ఏ దేవుడు కూడా, ఎవరు కూడా, మానవుల కొరకు ఎవరు చనిపోయిన వ్యక్తి ఎవరు కూడా లేరు. యేసు ప్రభు మనందరిని ప్రేమించి గొప్ప త్యాగం చేసినాడు, గొప్ప యాగం చేసినాడు. దాన్ని యజ్ఞాస్మి అంటారు, వేదాల్లో రాయబడింది. పరిశుద్ధుడిగా జన్మించిన వ్యక్తి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మానవులందరి కొరకు కూడా
చిందించాలి. ఆయన రక్తం ద్వారానే పాపం కడగబడుతుంది, ఆయన రక్తంలోనే విమోచన ఉంది. ఆ యొక్క రక్తంలో కడగబడిన వ్యక్తి మాత్రమే పరలోకానికి వెళ్తాడు అనేటువంటి మాట. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకునండి, ఆ గొప్ప యాగం, ఆ గొప్ప కార్యం యేసు ప్రభు మాత్రమే చేశాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నీ పరిస్థితులు ఎండిపోయిన ఎముకలు చిగురింపజేసినట్లుగా, జీవింపజేసినట్లుగా, మరలా ఒక గొప్ప సైన్యంగా తిరిగి లేచినట్లుగా, అదే రీతిగా పాడైపోయిన నీ జీవితం, శ్రమలతో ఉన్న నీ జీవితం, ఇబ్బందులతో నీ ఉన్న జీవితం, శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, సమృద్ధి లేక ఉన్నటువంటి నీ జీవితం మరలా సమృద్ధితో, మరలా సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో వర్ధిల్లబోతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, పశువులారా భయపడుకుడి, గడ్డి బిల్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను, ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. హల్లెలూయా. ఎలాగా దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడంటే సమృద్ధిగా, సమృద్ధిగా ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. గొర్రెలకు నేను సమృద్ధిగా జీవమును ఇచ్చేదను. హల్లెలూయా. సమృద్ధిగా ఇచ్చేదను, జీవమును సమృద్ధిగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. జీవమును ఇప్పుడు సమృద్ధి అయినటువంటి జీవం మనకిచ్చాడు దేవుడు. ఎవరైతే యేసు నామములో రక్షించబడారో వారందరికీ కూడా సమృద్ధి అయిన జీవము. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మరణించిన మన దేవుని రాజ్యంలో నిత్యము బ్రతికునే జీవితము, సమృద్ధి అయిన జీవితము, జీవము ప్రభు మనకిచ్చాడు. ఎవరైతే రక్షించబడ్డారో వారందరూ కూడా ఏదో ఆహారము, లేకపోతే ధనము, ఇంకేదో ఇవన్నీ ఎంతవరకు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఇక ఆ పైన ఉన్న దాన్ని ఏది అనుభవించలేరు. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటితేనే షుగరు, బీపీ, అన్నం తినలేడు, నిద్రపోలేడు. అగో చెప్తుంది. హల్లెలూయా. అవును కదా. కూర్చోలేరు, నడవలేరు, చాలా వ్యాధులు ఎక్కువైపోయినాయి. అవునా కదా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, గొర్రెలకు సమృద్ధిగా జీవముని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ కూడా సమృద్ధిగా ప్రతిదీ కూడా, ఏ విషయంలో సమృద్ధి లేదో, ఏ విషయంలో లోటున్నదో, ఏ విషయంలో కొదువున్నదో, ఏ విషయంలో వారు బాధపడుతున్నారో వాటన్నిటిని గురించి కూడా చెప్తున్నాడు. పశువులారా భయపడకుడి, పచ్చిక బిల్లలో గడ్డి మొలచును, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు అన్ని కూడా ఫలిస్తాయి, సమృద్ధిగా ఫలిస్తాయి. హల్లెలూయా. నువ్వు సమృద్ధిని చూస్తావు, నువ్వు సంతోషాన్ని చూస్తావు, ఆనందాన్ని చూస్తావు. అక్కడ రాయబడింది, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె త్వరకం వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఏదైతే మీరు కోల్పోయారో, ఏదైతే మీరు పోగొట్టుకున్నారో, ఏదైతే మీ దేశంలో లేదని మీరు బాధపడుచున్నారో, ఇగో పూర్వం వలె, పూర్వం ఎలాగెంత వైభవంతో మీ దేశం ఉన్నదో అలాగనే మరలా వాన కురిపిస్తాను, కడవరి వర్షాన్ని, ఆరంభములో వర్షము, చివరిలో వర్షము. హల్లెలూయా. యథావిధిగా మరలా ముందు స్థితి ఎలాగున్నదో అలాగే మీ జీవితం ఉండనట్లుగా నేను చేస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకునండి, మీ జీవితంలో మొట్టమొదటిగా మీరు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండి ఉండొచ్చు, ఎంతో గొప్పగా సంతోషంగా సమాధానంగా ఉండొచ్చు. హఠాత్తుగా సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎన్నో మనకు ఎదురై ఉండొచ్చు. విశ్వాసంతో ఉండండి. ఆ యోవేలు గ్రంథంలో ఇజ్రాయిల్ ప్రజలు ఎలాగైతే కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవుని తట్టు తిరిగారో అలాగా దేవుని ఆనుకొని దేవుని తట్టు తిరిగి ప్రార్థించే వ్యక్తులుగా మీరు ఉండండి. మీరు కోల్పోయినదంతా కూడా, ఏదైతే నష్టపోయారో అదంతా కూడా పూర్వం ఉన్నటువంటి వైభవాన్ని మరలా ఆ దేశంలో మరలా దేవుడిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీ జీవితంలో మీరు కోల్పోయిన ఆ సంతోషం అంతా కూడా, సమాధానం, ఆ నెమ్మది కలిగిన ఆ జీవితం మరలా
దేవుడు అనుగ్రహించగలిగిన దేవుడు. ఇక్కడ రాయబడినటువంటి మాట, కొట్లు ధాన్యముతో నిన్ను, కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. నా జనులు ఇకనెన్నటికి సిగ్గునందరు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకునండి, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైతే పోగొట్టుకున్నారని, ఏదైతే కోల్పోయారని, ఏదైతే నష్టపోయారని మీరు అనుకుంటున్నారో, ఆ నష్టపోయినదంతా కూడా మరలా మీరు పొందుకుంటారు. హల్లెలూయా. కోల్పోయిందంతా కూడా, నష్టపోయిందంతా కూడా మరలా మీరు పొందుకుంటారు. మీరు ఎన్నడూ కూడా సిగ్గునొందరు. మీరు తలగా ఎంచబడతారు. మీరు గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంటారు. అనేకులకు సాక్ష్యంగా మీ జీవితం ఉంటుంది. కొట్లలో ధాన్యము పొర్లి పారులట్లుగా నేను దీవిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియా సహోదరుడా, సహోదరి, ఇక్కడ రాయబడిన ప్రతి ప్రవచనము, ప్రతి వాగ్దానము నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితిలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అయితే నువ్వు ప్రార్థించాలి, నువ్వు విశ్వాసం ఉంచాలి, నువ్వు దేవుని తట్టు తిరిగి నువ్వు కన్నీరు విడిచేవారిగా, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు నీ యొక్క కుటుంబ స్థితిగతులన్నీ కూడా మార్చబడతాయి. నిరాశతో నీవు ఉండొచ్చు, బాధలో నీవు ఉండొచ్చు, వేదనతో ఉండొచ్చు. ఇక నా జీవితం ఇంతలే నువ్వు అనుకోవచ్చు. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఎండిన ఎముకలు ఏ రీతిగా ఒక సైన్యముగా నిలబడ్డాయో అదే రీతిగా నీ జీవితాన్ని కూడా మార్చగలిగిన దేవుడు, నీ కుటుంబ పరిస్థితులు కూడా మార్చగలిగిన దేవుడు. ఆశ అంతా కోల్పోయారట, ఆశలేమి లేకపోయినని రాయబడింది. అట్లాగా ఉన్నటువంటి నీ జీవితంలో ఆశను కలుగచ్చే దేవుడు, చిగురును కలుగచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కాల సమయంలో ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు సమృద్ధిని చూస్తావు, సమృద్ధిని, జీవమును నీవు చూస్తావు. నీవు పోగొట్టుకున్న దాన్ని మరలా నువ్వు పొందుకోగలుగుతావు. నీవు సిగ్గునొందవు, నువ్వు తలగాయించబడతావు, నువ్వు ఆశీర్వాదకరంగా నీ జీవితం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ దేవుడు దీవించునుగాక. అందరూ కూడా దయచేసి ఒక 5-10 నిమిషాలు అందరూ కూడా ప్రార్థనలో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. ప్రియా సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎహెజ్కేలు దేవుడితో నడుస్తున్నాడు. ఎహెజ్కేలుని దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఈ రాత్రి నిన్ను కూడా ఈ కూటమునకు దేవుడు తీసుకొచ్చాడు, నడిపించాడు. మాట్లాడుతున్నా, ఎండిన ఎముకలు మరలా బ్రతకగలవా అని అడుగుతున్నాడు. ప్రభా, నీకే తెలుస్తుంది, నాకు తెలియదు. ప్రవచనమెత్తి పలుకు, ప్రవచనమెత్తి పలుకగా ఆయన నామములో, ఆయన శక్తి కలిగిన నామములో ఆ ఎండిన ఎముకలు సైతం మరలా శరీర రూపం దాల్చుకున్నాయి. ఆయన మరలా పలుకగా జీవం వాటిలోనికి వచ్చింది. జీవాత్మతో ఆ సైన్యం, గొప్ప సైన్య సమూహంగా నిలబడ్డాయి. ఈ రాత్రి కాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, ఎండిపోయినటువంటి జీవితం, ఫలాలు లేని నీ జీవితం, అభివృద్ధి లేని నీ జీవితం, నష్టములో, శ్రమలో, దుఃఖములో, వ్యాధులతో ఉన్నటువంటి నీ జీవితం ఆయన శక్తి కలిగిన నామములో మార్చబడుతుంది. ఎండిన ఎముకలు ఎలాగ శరీర రూపం దాల్చుకొని జీవాత్మను పోసుకొని సైన్యముగా నిలబడ్డాయో అదే రీతిగా నీ జీవితం మార్చబడుతుంది.
ఏమాత్రం ఆశ లేక, ఆశలు లేక కోల్పోయినట్లుగా ఉన్నటువంటి నీ జీవితం, నీ కుటుంబ పరిస్థితులు ఆయన శక్తి కలిగిన నామములో మార్చబడతాయి. నువ్వు దేవుని వాక్యంలో నిలబడు, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ము. ఈ రాత్రి యేసయ్యా నా జీవితాన్ని మార్చు యేసయ్యా అంటే ప్రభు మార్చేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రి అయ్యా నా కుటుంబ పరిస్థితులు మార్చయ్యా అని ప్రభువుని అడిగితే ఆయన ఎవరిని త్రోసివేయక ధారాళముగా దయచేవాడు. ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. యేసయ్యా నా జీవితంలోనికి రండి, నా పరిస్థితిలోనికి రండి అయ్యా, స్థితిగతులను మార్చండి అని ప్రభుని అడిగితే ప్రభు ఆయన ఒక మాట సెలవిస్తే నీ బ్రతుకు మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది, నీ పరిస్థితులు మార్చబడతాయి. యోవేలు గ్రంథం మనం చదివినప్పుడు దేశమంతా కరువులో ఉంది, ఎడారిలాగా అయిపోయింది. చెట్లు ఫలాలు లేవు, ద్రాక్ష చెట్లు ఎండిపోయాయి, అంజూరపు చెట్లు ఎండిపోయాయి, ఫలాలు లేకున్నాయి, వీడు వారిపోయింది నేల. ఇగో ప్రజలు సత్యాన్ని తెలుసుకున్నారు, పాపం నొప్పుకొని ప్రభు తట్టు తిరిగి ప్రభు యందు విశ్వాసం వచ్చి కన్నీరు విడిచి ప్రార్థించారు. ప్రభు వారి ప్రార్థన ఆలకించాడు. ఈ రాత్రికాల సమయంలో ఇగో ఫలాలు లేని జీవితంగా, సంతోషం లేని జీవితంగా, సమృద్ధి లేని జీవితంగా, బీటలు మారిపోయిన భూమి మేలే నీ జీవితం ఉండి ఉండొచ్చు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మార్చగలడు, నీ స్థితిగతులు మార్చగలడు. విశ్వాసాన్ని కోల్పోయావా, పాపంలో పడిపోయావా, త్రాగుబోతుగా నీ జీవితం అయిపోయిందా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ జీవితాన్ని మార్చగలడు, మరలా నూతన పరచగలడు, మరలా మంచి వ్యక్తిగా నిన్ను చేయగలడు దేవుడు. ఈ రాత్రి నీ పాపములు ఒప్పుకో, ఈ రాత్రి నువ్వు దేవుని తట్టు తిరుగు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభు నీ ఎడల కృప చూపు అడుగున్నాడు, కృప విస్తారముగా కుమ్మరించేవాడిగా ఉన్నాడు. దేశమా భయపడక గంతులు వేయము, యెహోవా మీ కొరకు గొప్ప కార్యము చేసెను, నీ కొరకు గొప్ప కార్యము చేసెను, నీ కుటుంబం కొరకు గొప్ప కార్యము చేసెను, నీ పరిస్థితుల కొరకు గొప్ప కార్యము చేసెను. రాత్రి నీ జీవితం ఎడల ప్రభు ఎంతగానో కృప చూపువాడిగా ఉన్నాడు, నీ కొరకు గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఉన్నాడు. పచ్చిక బీళ్ళలో గట్టి మలుస్తూ ఉంది, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు అవి ఫలిస్తూ ఉన్నాయి, ధాన్యము కొట్లు నుండి పొర్లి పారుతూ ఉన్నాయి. గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. సమృద్ధిని నీవు చూడబోతున్నావు, జీవమును నీవు చూడబోతున్నావు, ప్రభువు నేను తాకబోతున్నాడు. అంతే ఈ రాత్రి నీ జీవితంలో దేవుని కార్యం చూడబోతున్నావు. ఇగో పసర పురుగులు, చీడ పురుగులు ఏవైతే నీ పంటను తినివేసాయో, ఇగో ఆ తినివేసిన పంటను కూడా నేను మరలా ఇచ్చేదను అంటున్నాడు. ఇగో జ్ఞాపకం చేసుకో, నష్టం వచ్చి, శ్రమలు వచ్చి, ఇబ్బందులు వచ్చి, కష్టాలు వచ్చి, ఒడిదుడుకులు వచ్చి ఎంతో నీవు కోల్పోయి ఉండొచ్చు, ఎంతో పోగొట్టుకుని ఉండొచ్చు, ఎంతో బాధలో నీవు ఉండొచ్చు. మరలా పోగొట్టుకున్నదంతా నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన శక్తి కలిగిన నామములో ఆయన ఇవ్వగలిగిన దేవుడు. ఇంకెన్నడు కూడా నా ప్రజలు సిగ్గునొందరని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇగో నిన్ను తలగా ఉంచే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు, గొప్ప చేసే దేవుడు, నీ కొరకు గొప్ప కార్యములు చేసిన దేవుడు. ఈ రాత్రి నువ్వు దిగులు చెందకు, ప్రభు తట్టు తిరిగంతే. ప్రభు నా జీవితంలో ఈ పరిస్థితిలో ఉన్నానయ్యా, మార్చయ్యా అంటే ప్రభు పరిస్థితులు మార్చే దేవుడు, విస్తారంగా ప్రేమను కుమ్మరించే దేవుడు. ఆయన ప్రేమ అవధులు లేని ప్రేమ. కుల, మత, వర్ణ
భాషా ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే ప్రేమ యేసు ప్రేమ. అది ధనికుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రభు ఎవరిని త్రోసివేక అందరినీ ప్రేమించే దేవుడు. ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చగలడు, నీ స్థితిగతులు మార్చగలడు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఎండిన ఎముకలు హయా జీవముతో నింపబడ్డాయి. అవి సజీవముగా ఉన్నాయి. ఒక గొప్ప సైన్యముగా తయారు చేయబడ్డాయి. అయా బబులోను దేశమును జయించుట కొరకు, బానిస సంఖ్యలు విడుదల కొరకు ఎండిపోయిన ఎముకలను నువ్వు లేవనెత్తి బలపరిచి జీవాత్మ నుంచి అయా గొప్ప విజయం ఇచ్చిన దేవుడా, ఈ రాత్రి అయా నీ బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబ జీవితాలలో, వారి పరిస్థితుల్లో గొప్ప విజయం వారు చూచుదురుగాక. వారు ప్రతి బంధకములో నుంచి నీ శక్తి కలిగిన యేసు నామములో విడుదల పొందుకుందురుగాక. పాపపు కట్లు, శాపపు కట్లు, అంధకార దుష్ట దురాత్మ క్రియలు అన్నిటి నుంచి యేసు నామములో లయపరచబడును గాక. నీ నామములో సమృద్ధి కలుగును గాక. నీ నామములో సంతోషము కలుగును గాక. నీ నామములో నెమ్మది కలుగును గాక. అయ్యా దేశమా భయపడక గంతులు వేయి అంటున్నా ప్రభా. అయ్యా పరిస్థితులు బట్టి ఎవ్వరు కూడా ఇంతవరకు దాకా భయం కలిగిందేమో, ఎలాగా 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 జీవితం. ప్రభు మాట్లాడుతున్న, దేశమా భయపడక గంతులు వేయము. ప్రభువు మీ కొరకు గొప్ప కార్యములు చేశాను. నువ్వు భయపడాల్సిన పని లేదు, సంతోషించు. ప్రభు నీ కొరకు గొప్ప కార్యం చేశాడు. ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, గొప్ప విడుదలిచ్చాడు, అన్నిటిపైన జయమిచ్చాడు, కృప విస్తారంగా నీ మీద కుమ్మరిస్తున్నాడు. ప్రతి విషయంపై జయ జీవితానికి ఇచ్చాడు. ప్రభువా ప్రతి ఒక్కరి జీవితంలో అయా నాయన యేసయ్యా జయము కలుగును గాక. ప్రభు కొట్లలో ధాన్యము పొర్లి పారినట్లు అయ్యా వారి జీవితంలో సంతోషము, ఆనందము, నెమ్మది కలుగును గాక. ప్రభువా ఆత్మీయతలో, విశ్వాసములో, ప్రార్థనలో వారు వర్ధిల్లుదురుగాక. ప్రభా వారు సాక్షులయ్యుదురుగాక. ప్రభా అయ్యా పోగొట్టుకున్నదంతా కూడా అయ్యోబు ఎలాగైతే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడో అదే రీతిగా పోగొట్టుతున్న దానికంటే అయ్యా నూరంతలుగా వారు ఫలాన్ని పొందుదురుగాక. ప్రభా నీ నామములో, యేసు శక్తి కలిగిన నామములో దీవిస్తున్నా ప్రభా, ఆశీర్వదిస్తున్నా ప్రభా. మీ నామములు మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా వైశాఖంకులను, సమాధానం అంటేని, శ్రావణ్ను, శైలిని అయ్యా ఈ కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, నూరంతల ప్రతిఫలం మీరు దయచేయండి. బిడ్డల జీవితంలో ప్రభా అయానైనా యేసయ్యా, అయానైనా యోవేలు గ్రంథంలో ఎలాగైతే గొప్ప ఆశీర్వాదాన్ని వారు చూశారు, గొప్ప కార్యములు చూశారు, వారి సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో గొప్ప కార్యములు చూచుదురుగాక. మేలు చేత తృప్తి పరచబడుదురుగాక, సాక్ష్యముగా ఉందురుగాక. ప్రభా ఈ కుటుంబాన్ని మీరు దీవించినందుకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మీరు దీవించండి. వాక్యం వింటున్న ప్రజలందరూ దీవించండి. లైవ్ ద్వారా ఎందరైతే వాక్యం లేఖిస్తున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించి గొప్ప చేయమని, గొప్ప కార్యములు వారి కుటుంబాల్లో జరిగించమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిత్య జీవము కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు కృప ఎల్లవేళలా మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు.